వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే జరగాలని కోరుకుంటూ జూన్ 7వ తేదీ 2024 శుక్రవారం రోజు పంచాంగం తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి అందులో ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోండి. దాని ద్వారా మేము చేసే వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ముందుగా మంచి మాట. చితి నిర్జీవులను దహిస్తుంది, చింత సజీవులను దహిస్తుంది. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు శుక్రవారము, భృగు వాసరః, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము. నేడు మానస యోగము ఉన్నది. దీని ఫలితము కార్యలాభము కలుగును అని సూచిస్తుంది. సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:43. ఈరోజు తిథి శుక్లపక్ష పాడ్యమి. ఇది చంద్రమాసంలో 1వ తిథి. జూన్ 6వ తేదీ గురువారము రాత్రి 6:07 నుండి జూన్ 7వ తేదీ శుక్రవారము సాయంత్రం 4:45 వరకు ఈ తిథి ఉంది. ఈ రోజుకు అధిపతి అగ్ని. నూతన నిర్మాణాలను ప్రారంభించడానికి, నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఆధ్యాత్మిక వేడుకల్లో పాల్గొనడానికి మంచిది. తరువాత తిథి శుక్లపక్ష విదియ. ఈరోజు నక్షత్రం మూగశిర నక్షత్రం. జూన్ 6వ తేదీ గురువారము రాత్రి 8:16 నుండి జూన్ 7వ తేదీ శుక్రవారము రాత్రి 7:43 వరకు ఈ నక్షత్రం ఉంది. ఈ మూగశిర నక్షత్రం ఇది వివాహానికి మంచిది. ప్రయాణాలు, భవనాల నిర్మాణం ప్రారంభించడానికి, లలిత కళలు నేర్చుకోవడానికి అనువైనది. తరువాత నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈరోజు యోగం శూల యోగం. జూన్ 6వ తేదీ గురువారము రాత్రి 8:16 నుండి జూన్ 7వ తేదీ శుక్రవారము రాత్రి 8:04 వరకు ఈ యోగము ఉంది. ఈ శూల యోగం శుభకార్యాలకు మంచిది కాదు. తరువాత యోగం గండ యోగం. ఈరోజు కరణం భవకరణం. జూన్ 7వ తేదీ శుక్రవారము తెల్లవారుజాము 5:22 నుండి జూన్ 7వ తేదీ శుక్రవారము సాయంత్రము 4:45 వరకు ఈ కరణం ఉంది. ఈ భవకరణం శుభకార్యక్రమాలకు అనుకూలం కాదు. తరువాత కరణం బాలవకరణం. పంచాంగానికి సంబంధించి మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి, తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఈరోజు మంచి సమయములు. నేడు అమృత కాలము ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 12:42 వరకు ఉంటుంది. ఈ అమృత కాలమును శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్ర సంబంధమైన శుభ సమయకాలము. నేడు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు ఉంటుంది. ఈ ముహూర్తం చాలా దోషాలను పోగొడుతుందని నమ్మకం. దీన్ని విజయ ముహూర్తం అని కూడా అంటారు. ఈ ముహూర్త సమయంలో దక్షిణ దిక్కుకు ప్రయాణం మంచిది కాదని నారద సంహిత పేర్కొంటోంది. ఈరోజు దుర్ముహూర్తాలు. నేడు రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:15 వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు. కనుక ముఖ్యమైన పనులైతే ఈ సమయంలో చేయరు. నేడు యమగండం సాయంత్రము 4:06 నుండి సాయంత్రము 5:42 వరకు ఉంటుంది. యమగండ కాలం శుభ సమయముగా పరిగణించరు. ముఖ్యంగా ఈ సమయములో ప్రయాణం ప్రారంభము చేయకూడదు, ముఖ్యమైన పనులు ప్రారంభించకూడదు. నేడు వజ్రము రాత్రి 7:22 నుండి రాత్రి 9:03 వరకు ఉంటుంది. వజ్రం అంటే విడువతగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు.
నేడు దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి ఉదయం 9:17 వరకు తిరిగి మధ్యాహ్నం 12:43 నుండి మధ్యాహ్నం 1:35 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము అశుభ సమయముగా పరిగణిస్తారు. ఈ సమయములో కొత్త పనులు ప్రారంభించకూడదు, ప్రయాణములు ప్రారంభించకూడదు. గుళిక కాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రము 5:07 వరకు ఉంటుంది. గుళిక కాలంలో చేసిన పనులు సఫలం కావని నమ్ముతారు. గుళిక కాలంలో ప్రారంభించిన ప్రతి పనిలో ఆటంకం ఏర్పడి ఆ పని మరలా చేయాల్సి వస్తుందని నమ్ముతారు. దిశ శూల పడమర దిశ. ఈరోజు పడమర దిశలో ప్రయాణించకూడదు. ఏ దిశకు దిశశూల ఉంటుందో ఆ దిశకు ప్రయాణం చేయకూడదు. ఇది దూర ప్రయాణాలకు, ఎక్కువ రోజులు ఉండే ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది. రోజువారీ ప్రయాణాలకు వర్తించదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే పెరుగు తిని ఇంటి నుంచి బయలుదేరాలి. ధన్యవాదాలు. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సందేహాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పక రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.